అన్నీ తెలిసి సీఎం అయిన వ్యక్తిని 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్లో బంధించడం ఎవరికి సాధ్యం? ఎంతగా కోటరి కట్టిన సీఎం స్థానంలో ఉన్న వ్యక్తికి కనీస ఇంకితం ఉండదా? తనని సీఎంని చేసిన ప్రజలకు సాయం చేయాలనే జ్ఞానం ఉండదా? ఒకరు చెబితే మాత్రం ప్యాలెస్లో నిద్రపోతాడా? ఇప్పుడు ఇదే ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు. ఏపీలో ప్రస్తుతం వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. విజయవాడ నగరాన్ని బుడమేరు కృష్ణమ్మ వరదలు అతలాకుతలం చేశాయి. సీఎం అంతటి వాడే పగలనక రాత్రనక ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఇక తాను ఇంట్లో కూర్చుంటే బాగుండదని మాజీ సీఎం జగన్ కూడా కదలక తప్పలేదు. గత 5 ఏళ్లలో ప్రజా సమస్యలను పట్టించుకొని జగన్ ఇప్పుడు ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. అది చూసిన బ్లూ మీడియా గత 5 ఏళ్లుగా జగన్ ను ప్రజలు కలవకుండా ఆయన చుట్టూ ఉన్న కొంతమంది వైసీపీ నేతలు, మంత్రులు, సన్నిహితులు ప్యాలెస్ లోనే బంధించారు. ఇప్పుడు ఆ సంఖ్యలు తెచ్చుకొని ప్రజల్లోకి వస్తున్న జగన్ ని చూసి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే అంటూ పొగడడం హాస్యాస్పదం అంటూ నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. 5 ఏళ్లుగా ప్రజలను పట్టించుకొని నాయకుడికి ఇప్పుడు అధికారం పోగానే ప్రజలు గుర్తొచ్చారంటూ ఓపెన్ గానే మాట్లాడుతున్నారు.